ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే ఉషని విడిపించి ఇంటికి తీసుకొస్తుందన్నమాట పల్లవి. ఇక అక్కడ ఎవరు ఉండరు. ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటుంది ఉషతోని. చూడు ఉష, నువ్వు ధైర్యంగా ఉండు. నేను నిన్ను ప్రేమించిన వ్యక్తితోని నేను జరిపిస్తానుగా పెళ్ళి. అతన్ని ఒప్పించి మరి నీకు పెళ్ళి జరుగుతుంది. నువ్వేమీ మనసులో కంగారు పెట్టుకోకు. నేను మాటిస్తున్నాను కదా, నువ్వు ప్రేమించిన వ్యక్తితో నీ జీవితం హ్యాపీగా ఉండేలా నేను చేస్తాను అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే ఈ లోపల అక్కడికి చరణ్ వస్తాడు. చరణ్ వింటాడనమాట. ఇక చరణ్ వచ్చి, పల్లవి ఏమన్నావు ఇప్పుడు నువ్వు? పల్లవి చెప్పు పల్లవి ఏమన్నావు ఇప్పుడు నువ్వు ఉషతోని? నేను విన్నాను అంటే నువ్వు ఇప్పుడు అన్నావు కదా ఉషా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ప్రేమించిన వ్యక్తితో నేను పెళ్లి చేస్తాను, నా మీద నమ్మకం ఉంచు, నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి అంటున్నావు కదా. అంటే ఉష ప్రేమించిన వ్యక్తి ఎవరో నీకు తెలుసు అనమాట. నీకు ఉష చెప్పిందనమాట. చెప్పు, ఇంతకీ ఉష ప్రేమించిన వ్యక్తి ఎవరు? నాకు తెలియాలి. నీకు తెలుసు కదా, చెప్తావా లేదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇటు పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఉష కూడా ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది. మరి పల్లవి చందు పేరు చెప్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.